మొత్తానికి చిల్ అవ్వడానికి టైం ఇప్పుడు దొరికిందనమాట. అసలు మన ఇద్దరం కలిసి బయటకి ఎప్పుడు వెళ్ళామో నాకు గుర్తే లేదు. కనీసం ఇప్పటికైనా కలిసాం రా, సంతోషించు. ఈ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పి ఫ్రెండ్స్ కి బొత్తిగా టైం ఇవ్వడమే మానేసాం. అదే కదా, అసలు కాలేజీలో మన గ్యాంగ్ ఎంత రచ్చ చేసేవాళ్ళం, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఏ ఫంక్షన్ కో పెళ్ళికి తప్ప దేనికి కాల్ చేయట్లేరు. దాన్ని అడల్టింగ్ అంటారా టోనీ? బై ద వే వ్యాలంటైన్స్ డే వస్తుంది. టైంకి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ కూడా పెట్టారు. జైత్రి ఈ మధ్య తెలుగు పుస్తకాలు తెగ చదువుతుంది. అందుకే ఒక మంచి కలెక్షన్ గిఫ్ట్ చేసిద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? బుక్ ఫేరా? నేను వస్తా, నాకు కొన్ని బుక్స్ కావాలి. నీకు బుక్స్ చదివే అలవాటు లేదు కదరా. అంటే ఇంట్లో ఒక షెల్ఫ్ ఖాళీగా ఉంది, దాన్ని బుక్స్ తో నింపేస్తా. ఒరేయ్, నీకు డెకరేషన్కి ఏమైనా కావాలంటే ఐక్యకి వెళ్ళి డెకోర్స్ కొనుక్కో, అంతేగాని బుక్స్ తో నింపకు. ఎవరు? జైత్రి. ఓ హా జైత్రి, చెప్పు. ఎక్కడున్నావు? నేనా టోనీని కలుస్తున్నాను చెప్పా కదా. ఎప్పుడో పొద్దుననగా వెళ్ళావు, ఇంకా రాకపోతే ఏమనుకోవాలి? నిజంగా టోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? నిజం జైత్రి, నేను వాడితోటే ఉన్నా. కావాలంటే హాయ్ చెప్పు. రే చెప్పరా. హాయ్ జైత్రి. హాయ్ టోనీ. ఫోన్ స్పీకర్లో ఉందా? స్పీకర్లో ఉంది కాబట్టి కదా వెంటనే హాయ్ చెప్పా. ఒకసారి స్పీకర్ ఆఫ్ చేస్తావా శోభన్? చెప్పు జైత్రి. నాకు నీ లైవ్ లొకేషన్ నెక్స్ట్ 2 hours దాకా షేర్ చేయి. ఏ వాడితోటే ఉన్నాను చెప్పా కదా. మరి లొకేషన్ పంపించడానికి ఏంటి ప్రాబ్లం? ఏమైనా తప్పు చేస్తున్నావా? చిచ్చి, నేనెందుకు తప్పు చేస్తా చెప్పు. లైవ్ లొకేషనే కదా, పంపుతా. ఏం లొకేషన్ పంపుతున్నావు? తను కూడా మనతో షాపింగ్ వస్తుందా? తనకే గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నప్పుడు తనని ఎందుకు తీసుకెళ్తాను నేను? మరి లొకేషన్ ఎందుకు? జస్ట్ లైవ్ లొకేషన్ పంపమని చెప్పింది. ఏ నేను నీతోటే ఉన్నానన్న ప్రూఫ్ కోసం. నేను హాయ్ అని చెప్పా కదా. ఇప్పుడు నీతోటే ఉన్నాను రా, కానీ రోజంతా కూడా నీతోనే ఉన్నట్టు తనకు ప్రూఫ్ కావాలంట. వామ్మో, అయినా ఇంత అనుమానం ఏంటంటే తనకి? జైత్రిది అనుమానమో అతి ప్రేమ అసలు నాకు తెలియట్లేదురా. అయినా కొత్తగా రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యారు కదా, క్యూట్గా పొజిషన్నెస్ ఫీల్ అవుతుంది. క్యూటా? జైత్రిది మొన్న బర్త్డే నీకు తెలుసు కదా. నువ్వు సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసావు కదా. నేను ప్లాన్ చేయడం సర్ప్రైజ్ అనే చేశా, కానీ తర్వాత జైత్రి పెద్ద షాక్ ఇచ్చింది. షాకా? శోభన్ అది చెప్పు. ఏం చేస్తున్నావు? అదా ఫోన్లో అని చెత్త చెత్త మెసేజ్లు, స్టోరేజ్ అంతా ఫిల్ అయిపోతుంది, అందుకే డిలీట్ చేస్తున్నా. చెప్పు. మనం యూరోప్ వెళ్ళాలి కదా, ఆ వీసాకి నీవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఫొటోసే కదా, వాట్సాప్లో పంపుతానులే, వెళ్ళు. ఇంత సీక్రెట్ గా అసలు ఏం చేస్తున్నాడు? ఇంత కూడా సీక్రెట్ గా ఎవరికో టెక్స్ట్ చేశాడు, ఇప్పుడు దాక్కురు మరి ఫోన్ మాట్లాడుతున్నాడు. సంథింగ్స్ ఫిషీ. ఇస్ హీ హావింగ్ అన్ అఫేర్? ఇక్కడేం చేస్తున్నావు? సర్లే కానీ నేను బయటికి వెళ్తున్నా, 1/2 hourలో వస్తా. ఎక్కడికి? పనుంది జైత్రి. హే, ఇక్కడేం చేస్తున్నావు? ఓ, నా మీద ఎంత ప్రేమ ఉంటే గుమ్మం దగ్గర ఉండి వెయిట్ చేస్తావు. నైస్. ఇట్స్ ఓవర్ శోభన్. ఏంటోవర్? అస్ ఇట్స్ ఓవర్ బిట్వీన్ అస్. ఓవర్ బిట్వీన్ అసా? అది ఫుడ్డా ఓవర్ అవడానికి? అసలు ఏమైంది? నాకు తెలుసు, ఇంకెవరో ఉన్నారు. ఇంకొకలా? లోపల దయ్యం ఏదో ఉంది కదా. మొన్న నైట్ గజ్జల సౌండ్ వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. నేను కాకుండా నీ లైఫ్ లో ఇంకెవరో ఉన్నారో నాకు తెలుసు శోభన్. పొద్దున్న నుండి చూస్తున్నాను. సీక్రెట్ గా మెసేజ్లు పెడుతున్నావు, దాక్కుని మరి బయట ఫోన్లు మాట్లాడతావు. ఇప్పుడు కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావు. నేను అబ్జర్వ్ చేయట్లేదు అనుకున్నావా? నువ్వు చీట్ చేసే ముందు నేనే నేను వదిలేస్తాను. తల్లి, నేను ఎగ్జామ్లోనే చీట్ చేయను, రిలేషన్షిప్లో చీట్ ఎందుకు చేస్తా? నేను నీ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, దానికోసమే టెక్స్ట్ కాల్స్ సీక్రెట్గా ప్లాన్ చేద్దామని, అంతే. సర్ప్రైజ్ పార్టీయా? అంటే ఏ అఫైర్లో పెట్టుకోలేదా? నాకు కరెంట్ అఫైర్లు తప్ప ఇలాంటి అఫైర్లు నాకు తెలియదు జైత్రి. ఛీ, సర్ప్రైజ్ అంతా పాడు చేసావు. చా శోభన్, నువ్వు బర్త్డే అంత ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేస్తే అంత స్పాయిల్ చేసిందా? అదే కదా. సరే పద, మనం బుక్ ఫేర్ వెళ్దాం. జైత్రికి లైవ్ లొకేషన్ పంపించావు కదా, మనం బుక్ ఫేర్కి వెళ్తే దొరికిపోతాం. అందుకే నా ఫోన్ ఇక్కడే పెడతా.
అక్కడికి ఎలాగో నాకు ఫోన్ అవసరం లేదు. పేమెంట్స్ అన్ని కార్డుతో చేస్తా. నీ కార్లో వెళ్దాం, రిటర్న్ వెళ్ళేటప్పుడు నీ ఇంటికి వచ్చి తీసుకెళ్తా. ఎలా ఉంది ఐడియా? ఇంటెలిజెంట్ బాయ్. ఏడ్చావులే పదా.